ఇది సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఇది 1978కి సంబంధించిన కేసు. ఈ కేసు ఏంటంటే దీని ముఖ్యమైన అంశం జైలులో ఖైదీల పట్ల హింస, ఖైదీలకు ఉన్న హక్కుల గురించి ఈ కేసులో డిసైడ్ అయింది. ఈ కేసు ఏంటంటే సునీల్ బాత్రా అనే ఖైదీ సుప్రీంకోర్టుకు ఒక ఉత్తరం రాశాడు. కేసు కూడా వేళ ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్నే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే విచారణకు అర్హతమైన కేసుగా దాన్ని స్వీకరించింది. దీని పూర్వపరాలు ఏంటంటే ఈయన సునీల్ బాత్రా అనే ఆయన ఢిల్లీ తీహార్ జైల్లో ఉండేవాడు. ఈ తీహార్ జైల్లో ఉన్న ఈ వ్యక్తికి గొలుసులు వేయటం, బంధించటం, హింసించటం ఇలాంటివి చేస్తున్నారు. ఈ ఖైదీలకు తగిన వైద్య సౌకర్యాలు లేవు. ఖైదీలను లోపల ఉన్నటువంటి ఈ జైలుకు సంబంధించిన అధికారులు ఖైదీలను శారీరకంగా మానసికంగా హింసించడం, ఖైదీలు తమ బంధువుల్ని కలుసుకునే అధికారం లేకుండా పోవడం, ఉత్తరాలు రాసుకునే పరిస్థితి లేకుండా పోవడం ఇలాంటివి జరిగాయి. అంటే కనీస మానవ హక్కులు ఖైదీలకు నిరాకరించబడ్డాయి. నిరాకరించినప్పుడు దీని మీద ఈయన అతి గొప్ప న్యాయమూర్తి, న్యాయ కోవిదులైనటువంటి నాటి చీఫ్ జస్టిస్ బిఆర్ కృష్ణయ్యర్ గారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ఖైదీలు కూడా మానవులే, వారు నేరస్తులైనప్పటికీ వారికి కనీస మానవ హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి మానవ హక్కులు ఉన్నాయో వారికి కూడా అవే మానవ హక్కులు ఉంటాయి. వారికి గొలుసులు వేయటం, బంధించటం, హింసించటం చట్టవిరుద్ధము. ఒకవేళ గొలుసు వేసేటట్టయితే గొలుసులు వేయడానికి కారణాలనేవి వ్రాతపూర్వకంగా చూపించాలి. ఆ కారణాలు కూడా రీజనబుల్గా ఉండాలి, జస్టిఫైడ్గా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. అలానే ప్రతి ఖైదీకి వైద్య సదుపాయం కలిగించాలి. అతను జైల్లో ఉన్నాడంటే, ఖైదీ అయ్యాడంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఆయన ఆరోగ్యం చూడటం కూడా. అలానే ఖైదీని అతనికి సంబంధించిన చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ లేదా లాయర్లు కానీ సందర్శించే హక్కు ఉంది. ఖైదీలకు ఉత్తరాలు రాసుకునే హక్కు ఉంది. ఆ ఉత్తరాలు వీళ్ళు చదువుతారా సార్? చదువుతూ ఉంటారు, కొన్నిసార్లు చదువుతూ ఉంటారు. ఆ ఖైదీని బట్టి చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అధికారం ఉందా? అది నేను అడిగేది ఏంటంటే ఆ అధికారం చట్టం కల్పించిందా వాళ్ళకి, లేకపోతే వీళ్ళు రుబాబు చేసి చదివేస్తుంటారా? నా అధికారం లేదనే నేను భావిస్తున్నాను. కాకపోతే వీళ్ళు చదువుతూ ఉంటారు, దాష్టికం చేసి చదువుతూ ఉంటారు. అలానే రిమాండ్ హింస అంటే ఏంటి? రిమాండ్లో ఉన్నాడు ఖైదీ, రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటి? చాలామంది పొరపడుతూ ఉంటారు. అరెస్ట్ చేయగానే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారంటే జైలుకి. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఆ న్యాయ వ్యవస్థకి అతిథిగా ఉన్నాడు ఆ వ్యక్తి. జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడం తప్పేమీ కాదు, ఉండొచ్చు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన్ని ఏ విధంగా కూడా హింసించకూడదు అనేది కూడా ఈ తీర్పులో చెప్పారు. అలానే ఏదైనా చెడు జరిగితే, ఖైదీకి ఇబ్బంది జరిగితే సుప్రీంకోర్టుకి లేదా ఇతర కోర్టులకు తెలియజేసే అధికారం ఉంది అని ఖైదీల హక్కులను కాపాడిన అత్యంత ముఖ్యమైన కేసు ఇదొకటి. అయితే నాకేమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్ని కనుక చూస్తుంటే, ప్రభుత్వం మారుతుంటే గతంలో మంత్రులుగా ఉన్నవారు ఖైదీలుగా మారి జైళ్ళకి వెళ్తున్నారు. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ మంత్రులు వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి జైళ్ళని చక్కగా సౌకర్యవంతంగా మార్చుకుని కట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం హై ప్రొఫైల్ పీపుల్ని మనం చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత దోమలు కొడుతున్నాయి, మాకు ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలని అడుగుతున్నారు. కాబట్టి అలాంటి సౌకర్యాలు ప్రతి ఖైదీకి ఇచ్చేస్తే రేపు పొద్దున్న వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ సౌకర్యాన్ని అనుభవించడానికి రిఫార్మ్ సెంటర్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.